వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్స్‌కి చెల్లింపు డీఏ ప్రకటన అనే తాజా సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. 8వ వేతన సంఘం నుండి ఉద్యోగులు ఎదురుచూస్తున్నటువంటి కీలక మార్పు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 8వ వేతన సంఘం ఏర్పాటుపై అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 7వ వేతన సంఘం 2016 జనవరి నుంచి అమల్లోకి వచ్చి 2026తో గడువు అయితే ముగుస్తుంది. అందుకే 2025 ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో 8వ వేతన సంఘం ప్రకటన రావచ్చనే అంచనాలున్నాయి. ఇది అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ప్రకటనపై అంచనాలు. ప్రతిపాదనల ప్రవేశం. 8వ వేతన సంఘం ప్రకటన 2025 బడ్జెట్లో ఉండవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల జీతాల పెంపు. కొత్త వేతన సంఘం ప్రకారంగా కనీస వేతనం 34,500కు చేరవచ్చనే అంచనా. ఇది ప్రస్తుతం ఉన్న 18,000తో పోలిస్తే సుమారు 186% పెంపు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57% నుంచి 2.86%కి పెంచాలని ప్రతిపాదన ఉంది. పెన్షన్లలో పెంపు. ప్రస్తుతం కనీస పెన్షన్ 9,000 ఉండగా కొత్త వేతన సంఘంతో ఇది 27,740 పెరిగే అవకాశం ఉంది. పెన్షనర్లకు ఇది జీవిత ప్రామాణికత మెరుగుపరచడంలో కీలకమని భావిస్తున్నారు. జీతభత్యాలు. జీతాల పెంపు వల్ల ఉద్యోగులు కొనుగోలు శక్తి పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా భావిస్తున్నారు. పెన్షన్లు పెరగడం వల్ల రిటైర్ ఉద్యోగుల ఆర్థిక భద్రత మెరుగుపడుతుంది. డియర్నెస్ అలవెన్స్. జీతాలు పెరుగుతాయి కాబట్టి డిఏ కూడా తగిన రీతిలో పెరుగుతుంది. ప్రస్తుత వేతన వ్యవస్థపై చారిత్రాత్మక దృష్టి. 7వ వేతన సంఘం అమలు 2016 నుంచి. కనీస వేతనం 7,000 నుంచి 18,000కు 7వ వేతన సంఘంలో పెరిగింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా 2.57గా అమలు చేశారు. ద్రవ్యోల్బణ ప్రభావం. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ఉద్యోగుల జీతాలు పెంచడం అవసరం. నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువ అవుతున్న ఈ కాలంలో జీతాల పెంపు కేవలం ఆర్థిక భద్రత కోసం కాకుండా మన జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కీలకంగా ఉంటుంది. ఉద్యోగుల అంచనాలు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు. కొత్త వేతన సంఘంతో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86కి చేరితే జీతాల పెంపు మరింత గణనీయంగా ఉంటుంది. మధ్యతరగతి ప్రభావం. ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆధారపడే కుటుంబాలకు ఇది ఆర్థికంగా ఎంతో ఉపశమనం కల్పిస్తుంది. పెన్షనర్ల జీవన ప్రమాణాలు. పెన్షన్లు పెరగడం వల్ల వృద్ధులు తమ అవసరాలను సులభంగా తీర్చుకోగలరు. 8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భద్రతను మరింత మెరుగుపరిచే దిశగా కీలకంగా ఉంటుంది అని భావిస్తున్నారు. 2025 బడ్జెట్లో ఈ ప్రకటన వస్తే దాదాపు 1,00,00,000 మందికి పైగా ఉద్యోగ పెన్షనర్లు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ సంఘం వల్ల కొత్త వేతనాలు మరియు పెన్షన్లు సాధారణ జీవితాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.